నమస్తే. వెల్కమ్ టు ఐకామ్ మీడియా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన కొత్త సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో ఒకసారి తెలుసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ నిజాయితీపరుడు, అవినీతికి వ్యతిరేకి. ఓ అవినీతిపరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో ఆగ్రహించిన పై అధికారులు మిస్టర్ బచ్చన్ని డ్యూటీ నుండి సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత బచ్చన్ సొంతూరు కోటిపల్లికి వస్తాడు. అక్కడ భాగ్యశ్రీని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం బచ్చన్ ఏం చేశాడు, బచ్చన్తో హీరోయిన్ ఎలా ప్రేమలో పడింది, వీరి ప్రేమ విషయం ఇంట్లో ఎలా తెలిసింది, పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అనే కథ జరుగుతుండగా ఇంతలోనే బచ్చన్కి ఉద్యోగంలో చేరమని ఫోన్ రావడం, బచ్చన్ తదుపరి రైడ్ ఎంపీ అయిన ముత్యం జగ్గయ్య అదే జగవద్బాబు ఇంట్లో చేయాల్సి రావడంతో కథ మలుపు తిరుగుతుంది. అధికారులను సైతం భయపట్టే ముత్యం జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు, అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులేంటి, చివరికి మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు అనేది మిగిలిన కథ. మిస్టర్ బచ్చన్ అంటూ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రంలో రవితేజ నటనతో పాటు క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్, అలాగే మాస్ ఎలివేషన్స్ అండ్ ఎమోషనల్స్ బాగా ఉన్నాయి. అయితే స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, సినిమాలో ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోవడం, ముఖ్యంగా సెకండ్ హాఫ్ పూర్తిగా ఆకట్టుకోలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అనే చెప్పాలి. ఓవరాల్గా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో ప్రేక్షకులు కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా అబోవ్ యావరేజ్గా నిలిచిందనే చెప్పాలి. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.